2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఎవరికైనా ప్రతి స్టూడెంట్‌కి ఉంటుందని. ఆన్ యావరేజ్ 5 ఎల్‌పీఏతో స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈవెన్ కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళైనా సరే. వాళ్ళు కెరీర్‌ని చూస్ చేసుకుంటే కరెంట్ డిమాండ్ ప్రకారం ఏ కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది? సో మినిమం 5 ఎల్‌పీఏతో స్టార్ట్ అవ్వాలి అంటున్నారు. సో ఇప్పుడున్న డిమాండ్ బేస్ చేసుకొని నేను ఒక 2 కోర్సెస్ సజెస్ట్ చేస్తా అండి. ఓకే ఫుల్ స్టాక్ కోర్స్. సో ఫుల్ స్టాక్ అన్నప్పుడు మనకి ఇందులో ఎండ్ టు ఎండ్ వస్తుంది. అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, డిప్లాయ్మెంట్. సో ఎండ్ టు ఎండ్ నేర్చుకోవాలన్నమాట. అంటే ఒక్క పర్సనే అన్నీ చేయగలిగేంత స్కిల్ నేర్చుకోవాలి. సో ఈ ఫుల్ స్టాక్ కోర్సెస్లో జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఈ రెండు సజెస్ట్ చేస్తాను. ఇంకా మనకి చాలా ఉన్నాయి, లైక్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ ఇలా కూడా ఉన్నాయి. బట్ ఈ రెండిటికి మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అన్నవి ఎక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఇది చూజ్ చేస్తున్నాం. సో జావా ఫుల్ స్టాక్ తీసుకున్నా, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నా ఫ్రంట్ ఎండ్ టాపిక్స్ అన్నవి సేమ్ ఉంటాయండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఉంటుంది. అండ్ దెన్ డేటాబేస్ తీసుకుంటే MySQL యూజ్ చేసుకోవచ్చు, MongoDB యూజ్ చేసుకోవచ్చు. ఈ MySQL ఆర్ MongoDB రెండిట్లోనూ CRUD ఆపరేషన్ స్ట్రాంగ్గా ఉంటే సరిపోద్ది. CRUD అన్నప్పుడు క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనే ఆపరేషన్స్ వస్తాయి. మీరు ఎట్లాంటి అప్లికేషన్ తీసుకున్నా, మీరు వెబ్సైట్స్లో ఏది చూజ్ చేసుకున్నా ఈ 4 మీదే మొత్తం వెబ్సైట్ రన్ అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, మీరు ఒకవేళ మీకు ఒక షాప్ ఉంది, మీరు అమెజాన్లో ప్రోడక్ట్ లిస్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? అకౌంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేశాక లోపలికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని దాంట్లో అప్డేట్ చేస్తారు. అవునా? యూజర్ ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని నేను పర్చేస్ చేయాలి, ప్రొడక్ట్స్ ఏవో పర్చేస్ చేయాలి. నేను అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్ అని సెర్చ్ చేస్తాను. ల్యాప్టాప్ అని సెర్చ్ చేసినప్పుడు ఏదైతే డిస్ప్లే అవుతుందో ఓకే దాన్నంతా కూడా రీడ్ అంటారు. ఓకే గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది గెట్ చేసి చూపిస్తూ ఉంటుంది. మీరు ఒక ప్రోడక్ట్ రాంగ్గా చేశారు, ఆర్ఎల్స్ నేను ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని కార్ట్లోకి వెళ్ళి మళ్ళీ నా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని అది వద్దు అనుకుంటా. అప్పుడు ఏం చేస్తాను? కార్ట్ నుంచి దాన్ని డిలీట్ కొడతాను. సో మీరు ఎంటైర్ అప్లికేషన్ మొత్తం తీసుకున్నా ఈ 4 ఆపరేషన్స్ మీదే జరుగుతుంది. ఈ 4 ఆపరేషన్స్ లాజిక్స్ రాయటం కోసమే బ్యాక్ ఎండ్ని యూజ్ చేస్తాం. అండ్ యూజ్ చేశాక వచ్చే డేటా మొత్తాన్ని స్టోర్ చేయడానికి డేటాబేస్ యూజ్ చేస్తాము. మనం యూజర్ కనిపించడానికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. సో ఓకే బిల్డ్ చేశాక దీన్ని ఒక సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. అప్పుడు ఒక URL వస్తుంది. ఈ URL మీరు ఎవరికైనా పంపించండి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పంపండి. వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే మీ అప్లికేషన్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు, వాళ్ళు చూడగలుగుతారు. సో అందుకే ఇప్పుడు మొత్తం ఫుల్ డిమాండ్ అంతా ఫుల్ స్టాక్ డెవలపర్ మీద ఉంది. ఎందుకు ఫుల్ స్టాక్ డెవలపర్ మీద ఉంది? ఓన్లీ మీరు చెప్పినట్టు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటాబేస్ డెవలపర్ ఇట్లా ఎందుకు లేదు అంటే, ఒకప్పుడు ఏ కోర్స్కి ఆ కోర్స్ ఇండివిజువల్ ఉండేదండి. ఇప్పుడు అట్లా కాకుండా ఏదో ఒక దాంట్లో స్ట్రాంగ్ అవ్వాలి, మిగతా వాటి మీద కూడా నాలెడ్జ్ ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కానీ లేకపోతే ప్రాజెక్ట్లో టెక్నికల్గా థింక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మిగతా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నారు, వేరే టీం ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రంట్ ఎండ్ డిజైన్స్ చేసి ఇతనికి ఇచ్చాడు. ఇతను బ్యాక్ ఎండ్లో చేసేటప్పుడు తినికి ఏదైనా డౌట్ వచ్చినా తినికి ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి, ఈజీగా రిజాల్వ్ అవుతుంది. లేదంటే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ప్రోడక్ట్ డిప్లాయ్మెంట్ వరకు డిలే అవుతూ ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడు కంపెనీస్ అన్నీ ప్రతి టీంలో కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది అనమాట. సో అందుకనే నేను పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ ఈ రెండింటిని సజెస్ట్ చేస్తున్నాను. సో ఇవి చేసి ప్రాపర్గా యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రాజెక్ట్స్ ప్రాపర్గా బిల్డ్ చేసుకొని అప్స్కిల్ అయ్యి నేర్చుకొని వాటిని గిట్హబ్లో పెట్టి గిట్హబ్లో వచ్చిన లింక్ని రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ని యూజ్ చేసుకుంటే కనుక ఈజీగా 5 LPA జాబ్స్ క్రాక్ చేయొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి.